వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖలో రోజురోజుకి బలహీన పడుతోందని కార్యకర్తలు మదనపడుతున్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు తరచూ మారడం పార్టీకి మైనస్ అనే చెప్పాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పార్టీ శ్రేణులను బాగా కుంగదీసింది. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తలు నాన్ లోకల్ కావడం తీవ్ర దుమారం రేపుతోంది. విశాఖ జీవీఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్లు కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో పదవులు కోల్పోవడం వైసీపీ బలహీనత అందరికీ తెలిసొచ్చేలా చేసిందనే చెప్పాలి. మరో 11 నెలల్లో జీవీఎంసీ పాలక మండలి పదవీ కాలం పూర్తవుతుంది. తరువాత ఎన్నికలు జరుగుతాయి. అప్పటికైనా సరే పార్టీ ఎంతవరకు పుంజుకుంటుందో వేచి చూడాలి. మరి వైసీపీ విశాఖ అధ్యక్షులుగా పనిచేసిన వంశీ కృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు గత ఎన్నికల ముందే జనసేన పార్టీలో చేరి ఎమ్మెల్యేలు కావడం తెలిసిందే. పంచకర్ల రాజీనామా తరువాత వైసీపీ అధ్యక్షుడుగా కోలా గురువులు పనిచేశారు. అనంతరం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షుడుగా పనిచేయడం తెలిసిందే. ఇక తాజాగా ఇటీవలే విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు విశాఖ అధ్యక్షుడు పోస్టులోకి వచ్చారు. కానీ ఆయన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా కొనసాగడంతో జోడు గుర్రాల స్వారీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సింహాచలం గోడ కూలిన సందర్భంలో మీడియా వద్ద కేకే రాజు మౌనం పాటించడం గమనార్హం. అప్పట్లో అనకాపల్లి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాత్రమే మీడియాతో మాట్లాడడం చర్చనీయాంశం కావడం తెలిసిందే. జిల్లా అధ్యక్షుడే ఇలా ఉంటే ఎలా అని అప్పట్లో వైసీపీ కార్యకర్తలే విమర్శలు గుప్పించారు. ఇక మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి వాయిస్ అంతగా వినిపించడం లేదని పార్టీ మహిళా శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు. వైసీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్లు పదవులు కోల్పోయిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు ఘోరంగా విఫలమయ్యారని చెప్పాలి. ఇక విద్యుత్ మీద పోరు, వెన్నుపోటు దినోత్సవం మాత్రం విజయవంతంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవిలో వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచి ఎందుకనో నాన్ లోకల్ నాయకులనే నియమించడం తీవ్ర దుమారం రేపుతోంది. మొదట విజయసాయిరెడ్డి, తరువాత వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడు కురసాల కన్నబాబు ఇలా వరుసగా నాన్ లోకల్ లీడర్స్ ని విశాఖ మీద రుద్దడం పట్ల పార్టీలో వ్యతిరేకత ఉందనే చెప్పాలి. ఇప్పుడు దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కూడా మీడియా వద్ద నాన్ లోకల్ పెత్తనం మీద ఫైర్ అవ్వడం చర్చనీయాంశం అయింది. కూటమి పార్టీలకు దీటుగా కౌంటర్స్ ఇచ్చే నాయకులు సైతం కరువయ్యారని చెప్పాలి. ఇప్పుడు కార్యకర్తలను కూడా ఇదే అంశం వేధిస్తుంది. పార్టీ అనకాపల్లి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వంటి ఒకరిద్దరు నాయకులు మాత్రమే కూటమి మీద విరుచుకుపడుతున్నారు. మిగిలిన నేతలు మాత్రం తమకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. విశాఖలో ప్రముఖ నేతలతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కూటమి పార్టీలో చేరడంతో వైసీపీ ఉనికి కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్రలో పార్టీకి పెద్ద దిక్కుగా చెప్పుకునే బొత్స సత్యనారాయణను గోదావరి జిల్లాల సమన్వయకర్తగా పంపడం ఆయనకు ప్రాధాన్యత తగ్గించడమే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక విశాఖ తూర్పులో కొత్త సమన్వయకర్తగా మొల్లి అప్పారావు నియమితులయ్యారు. ఈయన పార్టీ కార్యాలయంలో ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించి మాయం అయిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే విశాఖ దక్షిణంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి పార్టీ ఉనికి చాటడానికి కార్యక్రమాలు, స్వంత నిధులతో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. విశాఖ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోవడం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో నియమితులైన మల్లా విజయప్రసాద్ నియోజకవర్గం వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదని వైసీపీలో కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కనీసం పార్టీ ఆఫీస్ కూడా లేకపోవడం గమనార్హం. పార్టీ ఇలాగుంటే మరో 11 నెలల్లో వచ్చే జీవీఎంసీ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారుతుందనే చెప్పాలి. దక్షిణ నియోజకవర్గం అసలు మొన్న ఎలక్షన్లో వాసుపల్లి గారు ఓడిపోవడం అనేది కార్యకర్తలకు ప్రజలు జీర్ణించుకోవట్లేదు. అసలు ఈ నాయకుడు ఓడిపోవడం ఏంటా అని. ఎందుకంటే ఆయన
ఆయన చేసిన నిరాహార దీక్షలు అవ్వచ్చు, కార్యక్రమాలు అవ్వచ్చు, మామూలు విషయాలు కాదు. ఆయన ఎమ్మెల్యే అయిన కాడి నుంచి వారానికి 7 రోజులు కూడా ప్రతి వార్డులో ఏదో ఒక కార్యక్రమం, ప్రజా దర్బార్ అవ్వచ్చు, ప్రతి వార్డులో కూడా ఆ సమస్యలు తెలుసుకోవడానికి వార్డు ప్రెసిడెంట్లు అలాగే వాడడం కానీ అన్ని రకాలుగా ఆయన ఉంటారు. కాబట్టి ప్రజలు ఆయన ఓడిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోవట్లేదు. ఈరోజు ఆయన ఓటమిని పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు, ప్రజా సేవ మీద అంకిత భావంతో ఉన్నాడు. కాబట్టే గెలిచిన ఎమ్మెల్యే ఎంఈపీ కాలనీలో ఉంటాడు. ఈయన ఓడిపోయినా సరే ఎప్పుడు గెలిచినా ఓడినా ప్రజల సమక్షంలో ప్రజల కోసం ప్రతి వార్డులో కూడా ప్రతి వారానికి 2 పేషెంట్లను కానీ 2 పూర్ పీపుల్ని కానీ ఎవరో ఒకరిని కలిసి ఆర్థిక సాయం చేస్తూ కార్యకర్తలు భరోసా ఇస్తూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి ఏ కార్యకర్త బలైపోకుండా వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇస్తూ ప్రజల్లోనే నిరంతరం తిరిగే ఏకైక నాయకుడు మా సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఏటి చేసిందండి కూటమి ప్రభుత్వం, అసలు ఏటి చేసింది? సంవత్సరం ఈ వరకు కూడా పిల్లలకి అమ్మఒడి అన్నది కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితులు ఉన్నారు. అది కూటమి ప్రభుత్వం అనేసి వాళ్ళు చెప్పుకుంటూ అయిపోద్దా? ప్రజలు అనుకోవాలా? ప్రజలు కూటమి ప్రభుత్వం అంటే 3 ప్రభుత్వాలు ఏకవైపు చేశారంటే ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తారో అనుకుని నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు వాళ్ళందరికీ సరిగ్గా సమాధానం చెప్పినట్టు చేశారు. వాళ్ళు ఇంక మళ్ళీ చాప్టర్లో ఇంకెప్పుడు గెలడానికి కూడా అవకాశం లేదండి. ఎందుకంటే అసలు గెలిచి ఏడు చేశారు. పిల్లలకు 300 యూనిట్లు కాలిపోతే కరెంటు బిల్లు కట్టన్స్ అన్నీ అన్నాడు. ఇప్పుడు బస్సుకు కూడా అది చేస్తాడు. ఇప్పుడు అమ్మఒడికి 300 యూనిట్లు దాటిపోతే అమ్మఒడి లేదని చెప్పి అన్నాడు. అలాగే రేపు పొద్దున బస్సు కూడా ఎక్కినప్పుడు 300 యూనిట్లు ఎక్కిపోయింది కదా, నీకు బస్సు టికెట్ కూడా లేదని చెప్పి పంపించేస్తారు. ఇంకా అదే ప్రభుత్వం. వాళ్ళు ఎత్తి ఏమి 100కి పైగా ఉన్న జనాలకి 10 మందికి కూడా చేయడం కష్టం అండి. అది కంపల్సరీ వాళ్ళే చేస్తున్నారు. మనం చేయక్కర్లేదు, మనం చెప్పక్కర్లేదు. ప్రజలకే అర్థమైపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అందువల్ల ఏంటంటే ఇంకా జగనన్న పార్టీ ఎలా వస్తుందో ఇంకా అది చేసి చూపిస్తాం, కానీ మాటల్లో చెప్పుకునేది అయితే కాదు ప్రభుత్వం. శత్రువు తప్పులు చేస్తున్నప్పుడు కొంచెం ఆపాలంట, అలా ఆపకూడదంట. చైనే సో చేసాం, 1 ఇయర్ చేసాము. ఇప్పుడు మేమేమో విజృంభిస్తాం. మా కార్యక్రమాలు మేము చేస్తాం, వినూత్నంగా చేస్తాము. ప్రజలకి వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ కూడా ఎత్తి చూపిస్తాము. మా యొక్క ఓట్ బ్యాంక్ మేము పెంచుకుంటాము. ముందు మా నెట్వర్క్ మేము స్ట్రాంగ్ చేసుకుంటాం. మా ఫుటేజ్ని కూడా పెంచుకుంటాం అన్నమాట. సో పెంచుకొని రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా సరే మా యొక్క వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేలాగా మేము తయారు చేసుకుంటాం. అదే నేను చెప్తా ఉన్నాను కదా, ఈరోజు విశాఖపట్నం కోసం చెప్తాను నేను. విశాఖపట్నం నాడి ఎలా ఉంటుందంటే స్థానిక నాయకత్వం కోరుకుంటారన్నమాట. స్థానిక నాయకులు ఉండాలని చెప్పి కోరుకునేవాళ్ళు. సాఫ్ట్ నేచర్, మచ్చలేని నాయకులు కావాలని కోరుకుంటారు. ల్యాండ్ గ్రాబర్స్ కానీ లేదనుకుంటే ఎక్కువగా ఈ సెటిల్మెంట్స్ ఇలాంటివిలో దూరే నాయకత్వం కోరుకోరన్నమాట. వెరీ పీస్ లవింగ్ పీపుల్ వీళ్ళు మన ముఖ్యంగా వైజాగ్ పీపుల్ అన్నమాట. అందుకని చెప్తున్నా ఏంటంటే రీజనల్ కోఆర్డినేటర్స్ని ఎక్కడి నుండో ఏరి ఇక్కడ పంపించొద్దని చెప్పి నేను ముందు నుండి కూడా చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాను ఆ విషయాన్ని. సో అతను కూడా దాన్ని ఏమో అర్థం చేసుకున్నారు. సో ఈసారి నుండి అలాంటి తప్పులు లేకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తాను.